హాయ్ ఎవ్రీవన్, మనం బ్లౌజ్ పీస్తో కొబ్బరి బొండం మీద డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ షేప్లో పైన కోన్ షేప్ కింద వచ్చింది కదా, ఆ షేప్లో ఎలా చేసుకోవాలి అన్నది అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇదే కాకుండా సింపుల్గా ఒక 1 మినిట్లో అయిపోయే విధంగా కూడా ఎలా పోస్ట్ చేయాలి అన్నది ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసాను, చూసేయండి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని సింగిల్గా కుర్చీలు మనం శారీ కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలాగైతే కనుక పెట్టేసుకోండి. అంటే సింగిల్ పొర మీద, నేను ఇక్కడ వీడియోలో డబల్ పొర మీద చూపిస్తున్నాను కదా, అలా సింగిల్ పొర మీద పెట్టేసుకొని రబ్బర్తో కానీ లేదంటే కనుక థ్రెడ్తో కానీ ముడి వేసేసుకొని మిగతా వెనకాల భాగం ఉంటుంది కదా, దాన్ని ఇలాగ 4 ఫోల్డ్స్ కానీ 3 ఫోల్డ్స్ కానీ లేదంటే 6 ఫోల్డ్స్ కానీ వచ్చేటట్టు అయితే కనుక చేసుకొని, మనకి ట్రయాంగిల్ షేప్లో మనం జాకెట్ ముక్క పెట్టుకుంటాం కదా కలసం మీద, అలాగైతే కనుక ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ఫోల్డ్ చేసేసుకుంటూ వచ్చేయండి. మనకి ఈ ట్రయాంగిల్ షేప్ కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే కనుక వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి కోన్ పైన ఉన్నది కదా ఆ ట్రయాంగిల్లోంచి పెడితే కనుక వచ్చేస్తుంది అనమాట బయటికి. అప్పుడు కుచ్చు కింద వస్తుంది. లేదు మనకు కుచ్చు వద్దు అనుకుంటే కనుక అది ఎలా చేయాలో కూడా పెట్టాను. మనకి ఎక్స్ట్రా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఒక టైపు. అండ్ అదర్ టైప్ కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ.